ఈరోజు నేను ఉసిరికాయతోటి దబ్బల పచ్చడి తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇంత పెద్ద పెద్ద కాయలు తీసుకొని మనము వీటిని శుభ్రంగా బాగా కడిగేసి ఆరపెట్టేసుకున్నానండి. నేను కిలో కాయలు తీసుకున్నాను. కిలో కాయలకి ఎలా కొలతలతో ఎలా చేయాలి అనేది చూపిస్తాను. కిలో కాయలకి మనము ఎంత పెట్టుకుంటే ఏది ఎంత వేసుకోవాలి, కారం ఎంత వేసుకోవాలి, అన్నీ క్లియర్ కట్గా చూపిస్తానండి. వీటినైతే నేను ఈ సైజు కాయలు గ్రీన్గా ఇలా ఉండాలండి. కాయలు ఇలా ఉన్న గ్రీన్ కాయలను తీసేసుకొని శుభ్రంగా తుడిచేసి ఆరపెట్టేసుకున్నాను. ఈ పని చేసేటప్పుడు చేతులు అన్నీ నీట్గా ఉంచుకోవాలండి. వేరే ఇంకే పని పట్టుకోకూడదనమాట. ఇంకా ఈ పని మీదే ఉండాలి. ఇప్పుడు మనము ఇలాగ దబ్బల్ని ఈ ఒక ఘాట్లు ఉన్నాయి కదండి, వాటిపైన ఉసిరి పైన ఘాట్లు, ఆ ఘాట్ల మీద కట్ చేసుకుని దబ్బలుగా అన్నింటినీ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పూర్తిగా నేను మీకు చూపిస్తాను. దబ్బలన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము పల్లీల నూనె కానీ ఏదైనా పల్లీల నూనె అయితే మంచిగా ఉంటుందండి పచ్చళ్ళకి. పల్లీల నూనె యూజ్ చేయాలి. ఉసిరికాయలని ఇప్పుడు మనము పల్లీల నూనెలో వేయించుకుందామండి. కొంచెం ఎరడాలుగా వస్తే బాగా పచ్చడి బాగుంటుంది. కొంతమంది పచ్చివే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కూడా పచ్చివే ఆరబెట్టి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది. చాలా బాగుంటుంది పచ్చడి. ఇలాగ ఎన్ని ఆయిల్గా పడతాయో చూసి మొత్తము వేయించుకోవాలండి. వేయించేసుకొని పక్కకు తీసేసుకొని మీకు మరలా కలుస్తానండి. నేను చూడండి ఎలా వేయించుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను. నేను ఎలా రంగులో రావాలి ఏంటనేది క్లియర్ కట్గా చూపిస్తాను. ఇలా వేయించి తీసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలామంది పచ్చికాయలు పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం, వదిలేసారు, పచ్చికాయలే పెట్టుకోండి. కొంచెం ఎరడాలుగా వచ్చాక తీసేసుకుందామండి. ఎలా రావాలి అనేదని చూపిస్తాను. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొకరికి సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎలాగా ఉడకాలనేది చూపిస్తాను నేను. ఒకటి తీసుకొని మనము ఇలాగ దేనితో కట్ చేసినప్పుడు అది ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. అలా అయిపోతే సరిపోతుందండి. మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మొత్తాన్ని వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టేసేసుకొని ఇదే నూనె ఉంటుంది కదా మనకి, ఇప్పుడు వేయించాక మిగిలిన నూనె ఉంటుంది కదా, నేను దగ్గర మనకి 1 కిలోకి నేను దగ్గర హాఫ్ కిలోకి కూడా లేదండి, హాఫ్ కిలోకి తక్కువనే ఉంది. ఒక 400 గ్రామ్స్ ఉంది నూనె అయితే. మళ్ళీ కావాలంటే ఒకవేళ తక్కువ పడితే మీరు పోసుకోండి. నాకు ఎక్కువ నూనె ఇష్టం లేదు, అందుకోసం అనేసి నూనె ఎక్కువగా వేయలేదు. నేను ఒక 400 గ్రామ్స్ వేసి వేయించేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము పోపు వేసుకుందామండి. ఇందులోనే అల్లము, ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయలు, మనము కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నిటిని వేసేసుకొని పోపు అంతటిని ఆ వేడితోనే కొంచెం చల్లారాక మనము పక్క పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనం ఈ వేడి మూమెంట్లో ఉన్నప్పుడే మనకి ఈ నల్లగా కాకుండా చూసుకోండి. పోపు అయితే మాత్రం కొంచెం ఆవిరి, మరీ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు పోపు. కొంచెం వేడి తగ్గాక జస్ట్ పోపు వేసేసి వదిలేసేసేయండి. ఆఫ్ చేసే ఉంటాం కదా మనం గ్యాస్ని. ఇంకా మనకి ఏమేమి కావాలి, పచ్చెనగపప్పు, కొంతమందికి మినప్పప్పు అవన్నీ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు వేసుకోండి. నేనైతే ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసాను, వెల్లిపాయలు వేసాను, ప్లస్ ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసానండి. పోపు అయితే పెట్టేసేసుకున్నాను. అది నేను పోపును పక్క పెట్టుకుంటాను, చల్లారిపోతూ ఉంటుంది. ఈలోగా మనము ప్రాసెస్ అంతా చూద్దామండి. నేను వేయించుకొని ఉన్నాను కదా, వాటికి ఏమేమి వాడను ఏంటన్నది ప్రాసెస్ అంతా చూద్దాము. ఉసిరికాయలు తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఉసిరికాయని మీ డైట్లో చేర్చుకోండి. ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మన జుట్టుకు మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉసిరికాయని చాలామంది పుల్లగా ఉంటుందని ఇష్టపడరు, కానీ నేనైతే ఉసిరికాయ సీజన్ వచ్చిందంటే మాత్రం పులిహోర చేస్తాను, ఉసిరికాయలతోటి పచ్చడి చేసుకుంటాను, తొక్కు పచ్చడి చేస్తాను. తొక్కు పచ్చడి కూడా నా ఛానల్లో ఉందండి. మా ఛానల్ ఒకసారి చూడండి. నా ఛానల్లో తొక్కు పచ్చడి కూడా, దీని కింద నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను వీడియోని, దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టవ్ అయితే కట్టేసుకున్నాం కదా ముందుగానే, ఇది ఆరుతూ ఉంటుంది. మనము దీని కంటిన్యూషన్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. పోపు అయితే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి ఏంటనేది. నేను 2 స్పూన్లు వచ్చేసి 3 స్పూన్లు ఆవాలు వేసానండి. 1 స్పూన్ మెంతులు వేయించేసుకున్నాను.
అవన్నీ బాగా వేయించేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అదేవిధంగా 150 గ్రామ్స్ వచ్చేసి కారం అండి, అది కూడా నేను కలిపేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 150 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అండి. కల్లుప్పుని నేనేం చేస్తానంటే ఆరపెట్టేసేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. అది కూడా ఒక చిన్న మిషన్ మీద కొలిచి చూసుకున్నానండి 150 గ్రామ్స్ ఉండేటట్టు. చింతపండు కూడా మనము, అది నేను స్కిప్ అయిపోయింది వీడియో. అది చింతపండు కూడా అంతే అండి, సేమ్. నేనైతే 150 గ్రామ్స్ చింతపండు తీసుకొని అది కూడా బాగా ఉడికించి తీసుకున్నానండి గుజ్జుని. అది కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా జీలకర్ర ప్లస్ ఆవాలు, జీలకర్ర ప్లస్ అవి కూడా వేయించేసుకున్నాయి. 3 స్పూన్లు ఆవాలండి, 1 స్పూన్ మెంతులు, జీలకర్ర వచ్చేసి 1 స్పూను. ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక 3 గడ్డలు, 3 కానీ 4 గడ్డలు కానీ, ఎక్కువ ఎల్లిపాయలు మంచిది కదా మనకి బాడీకి, అందుకోసం అనేసి నేను ఎల్లిపాయలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి నేను ఏం చేస్తానంటే వెల్లిపాయలు 4 పెద్ద సైజు గడ్డలు తీసుకొని వాటిని అన్నిటినీ కొంచెం పూర్తిగా తొక్కు తీయకుండా వాటిని మామూలుగా నేను మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇవన్నిటినీ ప్రాపర్గా కలపాలండి. మనకి గంటతోనైతే అంత ప్రాపర్గా కలవు, చేత్తోనే కలపడానికి ట్రై చేయండి. చేత్తో అయితే మనకి ఈజీగా కలపడానికి బాగుంటుంది. పచ్చడి కూడా ఎక్కడ ముక్కలకి పట్టకుండా ఉండే ఛాన్స్ ఉండదన్నమాట. గంటతో కానీ అలవాటు ఉంటే గంటతో కలిపేసేయండి, నో ప్రాబ్లం. నేనైతే చేత్తోనే కలుపుతున్నానండి, ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా అందుకోసం అనేసి చేత్తోనే కలుపుతున్నాను. ఇది కూడా మనకి ఆరిపోయింది, పక్కకు పెట్టేసేసుకున్నాను. ఇదంతా కలిపేసి నేనేం చేశానంటే దీని నూనెని, మన పోపు ఆరిపోయిందండి, దీన్ని కూడా వేసేసి మంచి కలుపుతానండి ప్రాపర్గా. హ్యాండ్తోనే కలిపేస్తున్నాను నేను, చేత్తో నీట్గా కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం నిలవ పెట్టుకొని మళ్ళీ 3వ రోజు ఒక్కసారి కలిపేసుకున్నామంటే మన పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి. ఉసిరికాయ పచ్చడి చాలా మంచిదండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను నేను. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉసిరికాయలో మనకి చాలా సి విటమిన్ ఉంటుంది. ఇవాళ రేపు సి విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది బాడీలో, అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఉసిరికాయలు పుష్కలంగా దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పికిల్ అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే చేసిన రోజే టేస్ట్ చూసేసామన్నమాట, చాలా బాగా వచ్చేసింది పచ్చడి. నాకు 3వ రోజు కలిపినప్పుడు కొంచెం కారం తక్కువ పడ్డది. కారము సాల్ట్ నేను వేసేసుకున్నాను కొంచెం అంతా, జస్ట్ ఒక 2 స్పూన్లు అండి, అది 2 స్పూన్లు ఇది 2 స్పూన్లు వేసేసి బాగా కలిపేసేసుకొని మంచిగా మళ్ళీ డబ్బాలోకి, మళ్ళీ డీసీలోకి తీసేసి 3వ రోజు మళ్ళీ కలిపి మళ్ళీ డబ్బాలో ఎత్తి పెట్టుకున్నానండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి పికిల్స్ని అయితే. ఈ విధంగా ఉసిరికాయ పికిల్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్, అంటే పూర్తిగా మనకి గాలి పోకుండా ఉండే, బిగుతుగా ఉండే, మూతుండే అలాంటి కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలండి. తర్వాత 3rd డే మళ్ళీ ఇంకొకసారి డీస్లోకి మళ్ళీ కానీ ఏదైనా ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకొని కలుపుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ అదే డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవాలన్నమాట. అలాగే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి పచ్చడి అయితే మనకి. ఒకవేళ మీకు 3వ రోజు కలిపేటప్పుడు నూనె కానీ తక్కువగా ఉంటే మరలా పోపు పెట్టేసుకొని నూనె బాగా వేడి చేసి పోపు అవంతా మళ్ళీ వేసుకొని, మీకు అవసరం ఉంటే పోపు వేసుకొని, లేకపోతే ఒట్టి నూనె అయినా పోసేసుకోండి. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది నూనె. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకుంటానండి. నేనే నూనె ఎక్కువ వేయదలుచుకోలేను, మరి నూనె ఉంటే బాగా అనిపించదని అనేసి నేను వేయట్లేదు. నూనె వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి బాగా ఊరుతుంది అనమాట. నాకైతే గ్రేవీగా సరిపోయింది అక్కడికి, అందుకని నేనేం నూనె ఇంకా చూస్తాను 3వ రోజు. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.